నేను మా దోస్తులకే చెప్తున్నా, మీరందరూ కాలేజ్ వెళ్ళిపోయారా, మాకు ఇంట్లో టైంపాస్ ఎక్కడానికి చేస్తున్నాం, చేసి ప్లీజ్ దాన్ని తిట్టుకోకుండా అదే నీకే చెప్తున్నా. హాయ్ గైస్, అందరికీ నమస్తే. ఈరోజు సందీప్ వాళ్ళ ఇంట్లో ఎవ్వరు లేరని మేమేం చేసినాం తెలుసా హలీం ప్రిపేర్ చేస్తున్నాం. అవునా, నిజమా? రంజాన్ స్టార్ట్ అయింది, బయట కొనుక్కొని ఎందుకు తినడం, హెల్త్ అండ్ హైజీన్ ముఖ్యమని హలీం చేస్తున్నాం. చూసిరా, అన్ని మెజర్ చేసేసిండు మా వాడు, చికెన్ కూడా తెచ్చేసిండు. ఒక రేంజ్లో చేద్దాం, ఇక చూడరి, నేర్చుకోరి, ఏమైనా మిస్టేక్ అయితే మాకు చెప్పండి, మళ్ళీ చేద్దాం హలీం. అట్లా ఉల్లిగడ్డలు కొయ్యడానికి రాకపోతే నేర్చుకోరి, ఇలా పోస్తారు ఉల్లిగడ్డలు. కత్తి చిన్నగా అయిపోయింది గైస్. మందిర్ గారు స్టార్ట్ చేసేసిండు ఆయిల్ పోసి. హలీం చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలా? తగినంత ఉల్లిగడ్డ, పెసరపప్పు, మినపప్పు, రవ్వ, అంతే. పెసరపప్పు, మినపప్పు, రవ్వ అన్నీ మేము మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇట్లా నానబెట్టుకోవాలి ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. లిస్ట్ అన్నీ రాసుకొని తెచ్చుకొని వచ్చిన మా ఊరు. వీటి మిషన్లో అన్నీ 100 గ్రామ్స్ తీసుకోవాలి, ½ కేజీ చికెన్ తీసుకోవాలి. ఇప్పుడు మేము చేసినట్టు చేయాలి, అంతే, సింపుల్. చూద్దాం తర్వాత. సో గైస్, ఉల్లిగడ్డలు ఇట్లా బ్రౌన్ వచ్చే వరకు తీసుకోవాలి. గోల్డ్ కలర్ రావాలి ఉల్లిగడ్డలు. గోల్డ్ కలర్ రావాలని నాకు కూడా తెలియదు, యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. మీరు కూడా నా దగ్గర చూసి మీరు నేర్చుకోవాలి. ఇట్లా ఆనియన్ సైడ్కి తీసుకోవాలి, ఎల్లో అయిన తర్వాత. దాని తర్వాత ఒక కాయరవు, ఇది కాదు దీన్ని ఏమంటారా, కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ ఆయిల్ దాంట్లో వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందంట, నాకు కూడా తెలియదు. సో అట్లా నెయ్యి వేసుకొని, అది వేసుకొని, ఇది వేసుకొని ఏమేమో చేస్తాం మేము ఇంట్లో. ఎవరు లేకపోతే అంతే గైస్. ఒకవేళ మా పేరెంట్స్ కానీ వీళ్ళ పేరెంట్స్ కానీ చూసారనుకో, తింటారు ఇక. చికెన్ అది తింటే పాటు దాంతోపాటు కోటింగ్ కూడా ఉంటుంది గైస్. చికెన్ మామూలు కోటింగ్ కాదు, మా వాడు చికెన్ వేస్తుండు. ఓ మై గాడ్. తగినంత ఉప్పు, ఏదో ఒక మసాలా కాదు, గరం మసాలా వేసుకోవాలి. కారం తగినంత. అన్ని వంటల ప్రోగ్రాంను చూసి ఈ వంటల భాష వచ్చేస్తుంది గైస్. తగినంత, కాసంత, కూసంత అనమాట. పక్కన పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మిక్సీ చేయాలి. మిక్సీ. కొంచెం అల్లం వేసుకోవాలి. దాని తర్వాత పసుపు వేసుకోవాలి తగినంత. చికెన్ ఫ్రైలకి అయిపోయింది గైస్. మేము చికెన్ ఫ్రై చేస్తున్నామా, హలీం చేస్తున్నాం. చూద్దాం ఎట్లా అవుతుందో. ముందు అయిపోయిందా, కొంచెం పెరుగు వేసుకోవాలి. కొత్తిమీర, కలమాకు, పుదీనా అవన్నీ వేసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. మిక్సీ. సో ఈ పప్పులన్నీ మిక్స్ చేసుకోవాలన్నమాట. పప్పులు అన్నీ మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లో పొయ్యాలన్నమాట. చాలా ఘోరంగా అనిపిస్తుంది అయ్యా. దీంట్లో వాటర్ వేయాలి. ఇట్లా టైట్గా కుక్కర్కి మూత పెట్టేయాలి. దాని తర్వాత ఒక 10 to 15 minutes ఎంతసేపు పెట్టాలి? 6-7 విజిల్స్ అయిపోయేదాకా మనం తెరవద్దు. 6-7 విజిల్స్ అయిపోయిన తర్వాత తెరవాలన్నమాట. ఫస్ట్ విజిల్ అంట మా వాడు. ఫస్ట్ విజిల్ చూడండి, మంచి సినిమా చూస్తున్నాను. ఫస్ట్ విజిల్ వస్తుందని చాలా ఎక్సైట్మెంట్తో చెప్తుంటాం. సౌండ్ వస్తా, ఇంకా విజిల్ రాలే కదరా. సౌండ్ వస్తుంది. దీనికి హలీం ఎప్పుడెప్పుడు తినాలా అని ఆతృత ఎక్కువ మా వాడికి. అంతే చూసిరా ఎలా కూర్చొని
చూసిరా మామూలు ఎక్సైట్మెంట్ ఫస్ట్ విజిల్కే ఆ విజిల్ కూడా సరిగా రాలే. 7 విజిల్ తర్వాత ఓపెన్ చేసుకోవాలి. ఇది ఏందిరా ఇది? ఏమన్నా ఆడుతుంది. మా భాషలో గోట్ని అంటారు. ఆ గోట్ని తోటి దంచాలి బాగా మంచి. ఇది హలీం చేసేదేమో కానీ దీన్ని కలిపి సచ్చేది అయిపోయింది. గాయస్ హలీం అయిపోయింది. లక్కీ రెస్టారెంట్ కూడా మంచి చేయడు. మస్తు వచ్చింది గాయస్ హలీం అయితే సూపర్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. తెలుసు కదా మన ఛానల్ అభిరాతుడు అఫీషియల్ 1 సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి అన్ని బ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. తిండ్రా ప్రవీణ్ తిండ్రా నువ్వు తిండ్రా. అదే నేను మా దోస్తులకే చెప్తున్నా, మీరందరూ కాలేజ్ వెళ్ళిపోయారు, మాకు ఇంట్లో టైంపాస్ అయితే చేస్తున్నాం, చేసి తిన్నాం. ప్లీజ్ దాన్ని తిట్టుకోకూడదు. అరే మీకే చెప్తున్నా. అరే దీని నీ కూడా చెప్తున్నా అలక్సల్లగా అంటావు చూడు. అలక్సలకు మాత్రం అనుకోకరా పై ప్లీజ్. ఈశ్వర్ నీకు కూడా